ఒక రాజుగారు అలా దారిని వెళ్తున్నాడట. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా చింత చెట్లు చాలా ఉన్నాయి, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు ఉంటాయి కదా. ఆ దారిన గుర్రం మీద వెళ్తున్నాడు టైగర్. వెళ్తుంటే ఒక ఆమె చింతకాయలు కొట్టి ఏరుకుంటుంది కింద. తల్లి కూతురు ఇద్దరు చింతకాయలు ఏరుకుంటున్నారు. అమ్మాయిని చూస్తే చాలా అందంగా ఉంది, చాలా ముచ్చటగా ఉంది. అందంగా ఉంది కదా, ముచ్చటగా ఉంది కదా అని మోజుబడి గుర్రం ఎక్కించుకొని కోటకు తీసుకెళ్ళి శుభ్రంగా ఆమెను రెడీ చేసి వివాహం చేసుకున్నాడు, రాణిని చేసుకున్నాడు. ఆమె అందాన్ని బట్టి కొద్ది రోజులు గడిచాయి. ఒక 5-6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇద్దరు పిక్నిక్ అన్నట్టుగా బయటకు వస్తున్నారు. అదే గుర్ర బండి మీద అదే దారిన వస్తుంటే ఈ అమ్మగారు అనిందంట, ఏమండి ఆ చెట్టుకి ఏంటి వంకరగా ఉన్నాయి అనిందంట. ఏంటి వంకరగా ఉండేది? ఎక్కడి నుంచి ఏ గుంట నుంచి తవ్వబడిందో, ఏ బండ నుంచి చెక్కబడిందో మర్చిపోయిందా లేదా? ఈ స్టైల్ చూడండి. అంటే గుర్ర బండి ఎక్కగానే మొత్తం మారిద్దా? బండి మీద రాజుగారి పక్కన కూర్చొని ఆ చెట్టుకి ఏంటండి ఇలా వంకగా ఉన్నాయి అనిందంట. కిందకి పైకి చూసాడు, మండింది. ఒకసారి దిగి అన్నాడు, దిగింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు చివరికి మళ్ళీ ఏగైతే అయింది, చింతకాయలే. నువ్వు ఏ గుంట నుంచి తవ్వబడ్డావో, ఏ బండ నుంచి చెక్కబడ్డావో ఎన్నడూ మరువకూడదు, మర్చిపోకూడదు నీ జీవితాన్ని. నా ప్రభు, నేను పాపంలో ఉన్నప్పుడు, అపవిత్రతలో ఉన్నప్పుడు, అన్యాయంలో ఉన్నప్పుడు, ఏ ఆశీర్వాదం లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు, అందరూ నన్ను ఒంటరిని చేసినప్పుడు నన్ను చేరదీసి నా తండ్రి ఎంతగా నన్ను ఆశీర్వదించాడే అని నువ్వు దేవుని సన్నిధిలో పొందుకున్న ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞతతో ప్రభును స్తుతించే బిడ్డవై ఉందువుగాక.